హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నా వీక్ ఆఫ్ డే రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఈ వ్లాగ్లో అయితే మీరు చూసేస్తారు. సో మార్నింగ్ టు టిల్ ఆఫ్టర్నూన్ నేనేమి పనులు చేశాను, నా డే ఎలా ఉంటుందన్నది చూసేద్దాం. సో స్టార్టింగ్ విత్ ద డే, ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీతో నా డేని స్టార్ట్ చేస్తాను. 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగినాక అలా బయటకు వస్తే క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తే ప్లాంట్స్ అన్నీ చాలా గ్రీనరీగా ఉండి చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో అందుకే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ప్లాంట్స్ అనేవి చాలా యాక్టివ్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ క్లైమేట్ కూడా అంతే బాగుంది. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ ఇప్పుడు బయట ట్రావెల్ చేసే వాళ్ళకి వర్షాల వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రోడ్స్ అన్నీ చాలా వాటర్తో ఉంటున్నాయి. ఇవి బీరకాయ విత్తనాలు. ఇక విత్తనాలు వేస్తున్నాను. చూడండి వస్తాయా రావో చూడాలి. జస్ట్ వర్షం పడేసాను. వర్షం పడింది కదా, వేసి చూద్దాం. ఓకే రండి. ఒకటి పడిపోయింది కింద. ఇవేవో మొక్కలు ఉన్నాయి. 3 విత్తనాలు వేయాలి. ఆల్రెడీ పెట్టాను, వస్తలే. ఎక్కువ వర్షం పడింది కదా, జస్ట్ అలా పెడదాం, చూద్దాం వస్తాయా రావు. జస్ట్ పైన నాటాలి ఇవి. అరే మొక్కపోయిందా ఏంటి? ఓకే చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఈరోజు స్పెషల్గా మా డాడీ నా కోసం ఆనియన్ దోశ తీసుకొచ్చారు. ఎందుకంటే డైలీ ఆఫీస్లో ఆ బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టేసింది. సో ఎలాగా ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈరోజు ఆనియన్ దోశ అయితే తినేసాను. సో లంచ్లోకి ఈరోజు నేనేం చేస్తున్నానంటే, డైలీ మమ్మీయే చేస్తుంది. ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి కాస్త రెస్ట్ ఇద్దామని చెప్పి ఓన్లీ ఒక వంట మాత్రమే నేను చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎగ్ ఫ్రై. సో డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు అండ్ ఇది ఆల్రెడీ మమ్మీ పప్పుచారు అయితే పెట్టేసింది. ఆ పప్పుచారులోకి ఎగ్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఎగ్ ఫ్రై చేశాను. అండ్ ఇది వెరీ సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది కాబట్టి ఈ ఐటెం నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ కష్టపడకుండా తొందరగా ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. అండ్ నేను ఎక్కువ యూస్ చేసే ఏ వంట అయినా కూడా కొత్తిమీరని బాగా యూస్ చేస్తాను. ఎందుకో తెలీదు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు చూస్తే నేను ఎంత కొత్తిమీర వేసానో మీకు కనిపిస్తుంది కదా. అండ్ లాస్ట్లో గార్నిషింగ్కి కూడా ఎక్కువే వేసాను. సో వెయిట్ లాస్లో కూడా కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తారు, ఎందుకంటే అది గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. ఇప్పుడు మీ అందరికీ ఒక టిప్ చెప్తాను. ఇన్ కేస్ మీరు యూస్ చేయాలి అనుకుంటే యూస్ చేయండి, వర్కౌట్ అవ్వచ్చు. సో ఏంటి అనంటే, ఈ మధ్య రీసెంట్గా నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. వీటిని ఐస్ రోలర్ అంటారనమాట. సో ఇంతకుముందు నార్మల్గా ఎవరైనా కూడా ఇప్పుడు ఫేస్కి ఐస్ పెట్టుకోవాలంటే ఐస్ క్యూబ్స్ అన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫేస్ని అందులో డిప్ చేసుకుంటాం కదా, అంత పని కాకుండా ఇది నార్మల్గా ఐస్ రోలర్లో పైన మనకి ఓపెన్ టిప్ ఉంటుంది. సో అందులో వాటర్ వేసేసుకుని క్యాప్ పెట్టేసుకుంటే, క్యాప్ ఓపెన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా పైనుంచి ఉన్న హోల్ నుంచి వాటర్ వేసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ to 1 అవర్ పెట్టుకుంటే ఐస్ అనేది మంచిగా ఫామ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా మనము ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఉంది కదా. సో దీన్ని మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి ఫేస్ మీద ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ ఇంకా పోర్స్ కానీ అలాంటివి, లైక్ పోర్స్ ఏమవుతుందంటే స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సన్ బర్న్స్ ఏమన్నా యాక్ని ఉన్నా కూడా అది రెడ్యూస్ చేస్తుంది. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ప్లీజ్ డు కమెంట్, సో ఐ కెన్ షేర్ ద లింక్ ఫర్ యూ. అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్, 110కి ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయి అనమాట. సో ఈజీగా మనం ఎఫర్ట్ చేయగలం కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ మీకు కావాలంటే మీరు కూడా చెప్పండి. సో మా ఇంటి కింద ఒక చిన్న కాకరకాయ పాదు అయితే వచ్చింది. సో ఆ పాదుకి 2 కాకరకాయలు ఉన్నాయి, అలాగే ఇంకా చాలా ఉన్నాయి, చాలా పిందెలుగా ఉన్నాయి. అవి ఇంకా సైజు ఇంక్రీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే ఒక 2 కాకరకాయలు అయితే ఇప్పుడు మీరు చూడండి. సో నేను కింద నుంచి అలా వెళ్తున్నప్పుడు నాకు మా ఇంటి పక్కనే ఈ చెట్టు కనిపించింది అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను. సో నేను ఇప్పుడు అంశుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. సో అంశు స్కూల్లోకి వెళ్ళాక టీచర్స్ అందరూ ఎవ్రీ క్లాస్ రూమ్లో
అలానే నిలబడి ఉన్నారు. లైక్ ఇంతకుముందు కూడా నేను అబ్జర్వ్ చేశాను. లైక్ మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు వాళ్ళు అలాగే నిలబడి ప్రతి ఒక్క లెసన్ టీచ్ చేసి టిల్ ఈవినింగ్ వరకు వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు నిలబడే ఉంటారు. చాలా రేర్గా వాళ్ళు కూర్చుంటారు నాకు తెలిసి ప్రతి ఒక్క స్కూల్లో ఇదే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం నిలబడకుండా చైర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా అంటే కంప్లీట్గా నుంచోవడం అంటే చాలా కష్టం కదా. సో ఒక టీచరు ఒక స్టూడెంట్ బాగుపడాలి అని అంటే తను లెసన్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అలాగే ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకొని ఒక ఫ్యామిలీని చూసుకొని అవన్నీ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చాలా కష్టము. కానీ మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే టీచర్ని తిట్టుకునే వాళ్ళం. ఏమైనా ఎగ్జామ్ పెట్టినా మనల్ని కొట్టినా చదవండి అని చెప్పినా కూడా తిట్టుకునే వాళ్ళం. నాకు స్కూల్కి వెళ్ళగానే ఒక్కసారి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో ఐ విల్ షో యూ మై లంచ్ ప్లేట్. సో ఇన్ని ఐటమ్స్ నేను ఇప్పుడు లంచ్ అయిపోతున్నాను. ఫస్ట్ మనం ఇందులో చపాతీ అయితే టేస్ట్ చూసేద్దాం. ఈరోజు అయితే కుత్త చేశాను. బాయ్ బాయ్. సో నేను లంచ్ చేసిన డిన్నర్ చేసిన నా ప్లేట్ని నేను చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పోర్షన్ వైజ్ తింటాను అనమాట. సో రైస్ ఒక చోట, కర్రీ ఒక చోట అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో తిన్నప్పుడు మనకి ఫుడ్ మీద మంచిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఈరోజు నా ఐటమ్స్ అయితే ఇవి. సో నా లంచ్ అండ్ నా డే రొటీన్ అంతా మీరైతే చూసారు కదా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగులో.